చూస్తే పార్లమెంట్ ఎన్నికలకు సన్నద్దమవుతున్న తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇవాళ తుక్కగూడ నుంచి ప్రచారానికి శంఖారావం పూరించనుంది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు తుక్కగూడలో నిర్వహించిన ప్రజా గర్జన సభ నుంచే 6 గ్యారంటీ పథకాలను ప్రకటించింది. ఆ తర్వాత అధికార పగ్గాలు చేపట్టింది. అదే సెంటిమెంట్ తో పార్లమెంట్ ఎన్నికలకు ఇక్కడి నుంచే ప్రచారానికి శ్రీకారం చుడుతుంది. జనజాతర పేరుతో తుక్కుగూడలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. ఈ సభ నుంచే ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేయనున్నారు. రాష్ట్రం నలుమూల నుంచి 10 లక్షలకు పైగా జనాన్ని సమీకరించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. జన సమీకరణ బాధ్యతను పార్టీ అభ్యర్థులతో పాటు మంత్రులకు అప్పగించారు. ప్రతి నియోజకవర్గం నుంచి 50,000కు తగ్గకుండా జనాన్ని సమీకరించాలని దిశానిర్దేశం చేశారు. మిగతా నియోజకవర్గాల్లో బూత్ కి ఒక వాహనం బయలుదేరాలని, ఒక్కో వాహనంలో 10 మందికి తక్కువ కాకుండా చూసుకోవాలని దిశానిర్దేశం చేశారు. అయితే సభకు వస్తున్న వారిలో మహిళల భాగస్వామ్యం ఎక్కువగా ఉండేలా చూసుకున్నారు. రాష్ట్రంలో 6 గ్యారంటీలకు గాను ప్రభుత్వం ఇప్పటికీ అమలు చేసిన 5 గ్యారంటీల లబ్ధిదారుల్లో మహిళలే అధికం కావడంతో సభలో వారి భాగస్వామ్యం ఎక్కువ ఉండేలా చూసుకున్నారు. కాంగ్రెస్ జనజాతరకు అన్ని ఏర్పాట్లు పూర్తయినాయి. కాసేపట్లో హైదరాబాద్ కు రాహుల్ గాంధీ కూడా చేరుకున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం తుక్కగూడ నుంచి మా ప్రతినిధి సిద్ధార్థ్ లైవ్ లో అందిస్తారు. థ్యాంక్ యూ యామిని. కాసేపట్లో జనజాతర సభ మొదలుగానుంది. ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయ్యాయి. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలు ఒక్కొక్కరుగా వస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ప్రస్తుతం మంత్రి పొన్నం ప్రభాకర్ ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సార్, ఏంటి సభ చాలా సక్సెస్ఫుల్ అవుతుంది, సభ తర్వాత కాంగ్రెస్లో జోష్ పెరుగుతుంది అని చెప్తా ఉన్నారు. ఎట్లా ఉంటుంది సభ? ఇప్పుడు గతంలో కూడా ఇదే తుక్కుగూడ సభలో విజయభేరి సభ ద్వారా రాష్ట్రం మొత్తంగా ఒక వాతావరణం ఏర్పడి అధికారంలోకి వచ్చినాం. ఈరోజు కూడా మళ్ళీ జాతీయ నాయకత్వం ఇదే తుక్కుగూడలో జాతీయ మేనిఫెస్టోను ప్రజల ముందు ఉంచడం ద్వారా అందులో ముఖ్యంగా ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి ఏ విధంగా తెలంగాణ రాష్ట్రంలో నియంతృత్వం ఉండి ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పాలని అడిగినామో దేశంలో కూడా ఇవాళ ఉన్నటువంటి రాజకీయ పరిస్థితుల్లో ప్రతిపక్షాల అణచివేత, ప్రభుత్వాలను కూల్చివేతలో పూర్తిగా నియంతృత్వంగా జరుగుతున్నటువంటి కేంద్ర ప్రభుత్వాన్ని కూడా మార్చి ప్రజాస్వామికంగా ప్రజలకు అనుగుణంగా పనిచేసేటువంటి ప్రభుత్వాన్ని తేవడానికి మరి కాంగ్రెస్ కూడా న్యాయపత్ర పేరు మీద విడుదల చేసేటువంటి ఒక మేనిఫెస్టోకు వేదికగా తుక్కుగూడ సభ ఈరోజు జనజాతర సభ పేరు మీద ఏర్పాటు చేస్తున్నాం. ఇది కూడా రేపు దేశంలో కాంగ్రెస్ కూటమి అధికారంలోకి రావడానికి ఉపయోగపడుతుంది, ఉపయోగపడాలి అనేటువంటి ఒక ఆకాంక్ష ప్రతి తెలంగాణ కార్యకర్త మీద ఈ ఆకాంక్ష, ఈ అభిలాష దేశం మొత్తం మీద ప్రభావం చూపెట్టి గెలుస్తామని అనుకుంటాం. సరే, ఈ 100 రోజుల పాలన అద్భుతంగా ఉందని మీరు చెప్తా ఉన్నారు. అటు కేసీఆర్ మాత్రం అసమర్థులని, కుక్కల కొడుకులని, కొరికి చంపుతామని తీవ్ర పదజాలంతో మిమ్మల్ని దూషిస్తున్నారు. నిన్న మీ సొంత జిల్లా కరీంనగర్కు వెళ్ళి మీపైన తీవ్రమైన విమర్శలు చేశారు. ఏం చెప్తారు? అది ఆయన అసహనానికి స్పష్టమైన నిదర్శనం. 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసి 4 నెలలు అధికారం లేక మంచాన మూలకు పడి ఉండి శాసనసభ సమావేశాల చర్చ కూడా రాని వ్యక్తి సడన్గా బయటకు వచ్చి అసహనంగా అటువంటి భాష ఉపయోగిస్తున్నాడంటే రాబోయే నవతరానికి ఏం చెప్తా ఉన్నాడో తెలంగాణ ప్రజలు గమనించుకోవాలి. రైట్, మన దగ్గర యాస భాష కొద్దిగా లాంగ్వేజ్లో ఉండొచ్చు కొంచెం తేడా, కానీ ఇటువంటి విధంగా ఏదైతే మాట్లాడుతూ ఉన్నాడో ఒక సంస్కారవంతులు చదువుకున్న వాళ్ళు మాట్లాడే భాష కాదు. ఇది సమాజం గమనిస్తుంది. మేము మాట్లాడాలనుకుంటే అంతకు దిగజారి ఇలా మంత్రిగా ఉన్నాం, లేదా ఒక గౌరవంగా ప్రజలతో ఎన్నుకోబడి పరిపాలనలో ఉన్నాం కాబట్టి గౌరవంగా మాట్లాడుతాం. లేదు మాట్లాడాలి రచ్చ తొక్కుకుంటూ వెళ్ళిపోతామంటే అంతకంటే విద్యార్థి దశ నుంచి వచ్చినాం. ఉద్యమాలకు సంబంధించిన అంశం తెలుసు. తెలంగాణ పోరాటంలో మీకంటే ఎక్కువ పార్లమెంటు వేదిక కొట్లాడిన అనుభవం ఉంది. ప్రజాస్వామ్యంలో ఒక రాజకీయ పార్టీకి జాతీయ పార్టీలో 25-30 సంవత్సరాల నుంచి కార్యకర్తగా ఉన్నా. క్రమశిక్షణ తెలుసు, తప్పితే ఏం చేయాలో కూడా తెలుసు. కాబట్టి ఒళ్ళు నోరు అన్ని దగ్గర పెట్టుకొని మాట్లాడి తప్పకుండా మేము మాటను గౌరవిస్తాం. సహేతుకంగా మాట్లాడి ప్రజా సమస్యలు ఉంటాయి, ప్రభుత్వం ఏ ప్రభుత్వం ఉన్నా. కరువుకు మమ్మల్ని కారణం అంటున్నావు, మీ ప్రభుత్వ హయాంలో వర్షంలో వల్లే. మరి నువ్వే మిషన్ భగీరథ అన్నావు, మిషన్ కాకతీయ పేరు చెరువులు కలకలాడుతున్నావు. నీళ్లు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మంత్రి తాగలే, మేము మంత్రులు తాగలే, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తాగలే, రైతులు తాగలే. ఏడికేనేమైనా నీళ్లు కరువు.
దా నిజంగా నీకు అంత తెలంగాణ ప్రజల మీద చిత్తశుద్ధి ఉంటే పోయి బీజేపీ మీద కొట్లాడదాం, నరేంద్ర మోడీ దగ్గర కొట్లాడదాం. ఆయన కళ్ళలో దీక్ష అంటారు, నువ్వేమో పంట పొలాల సందర్శన అంటారు. ఇద్దరు డ్రామా మిక్సింగ్ చేసి మిక్సింగ్ ట్యూన్లో కొట్టాలనుకుంటారు పాటకు ఒక లిరిక్ ఇచ్చి. మీరేమో ఇట్లా చెప్తా ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు ఒకప్పటి కేసీఆర్, ఉద్యమ కాలం నాటి కేసీఆర్ బయటకు వచ్చాడు, ఇక కాంగ్రెస్ పని పడతామని వాళ్ళు చెప్తా ఉన్నారు. ఏం చెప్తారు వాళ్ళకి సమాధానం? రమ్మంటున్నావు ఇప్పుడు ఊరికి. అప్పుడేదో మేము కూడా తెలంగాణ కావాలని కొట్లాడినాం కాబట్టి నువ్వు బచాయించినావు బిడ్డ. నువ్వు తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి ఏ నియంత్రణతో చూపెట్టినావు? ఒకవేళ నియంత్రణతో చూపెట్టాల్సి కూడా నీకంటే 2 ఎకరాలు ఎక్కువ చూపెట్టగలుగుతాం. కానీ మేము ప్రజాస్వామికంగా ఉండదలుచుకున్నాం. నువ్వు తెలంగాణ ఏర్పడిన తర్వాత మమ్మల్ని ప్రాజెక్టుల సందర్శన కోనియలే. నీకు స్వేచ్ఛగా ప్యాసివ్ ఇస్తున్నాం, దాన్ని కాపాడుకో. ప్రతిపక్ష నాయకునికి ఇచ్చే గౌరవాన్ని ప్రభుత్వానికి నిర్మాణాత్మకంగా సలహా ఇచ్చే ప్రయత్నం చేయి. అది కాక ఇట్లా జరిగితే అది కూడా చూడాలనుకుంటే రెడీ. ఇది మొత్తానికైతే పొన్నం ప్రభాకర్ చెప్తా ఉన్నారు. కేసీఆర్ కేవలం పదవి పోయిందనే అక్కసుతోనే ఇవన్నీ మాట్లాడుతున్నారని చెప్తా ఉన్నారు. ఇక మరోవైపు తుక్కుగూడలో జనజాతర సభకు సంబంధించి ఇప్పటికే కార్యకర్తలు కాంగ్రెస్ నాయకులు చేరుకుంటా ఉన్నారు. 10 లక్షలకు తగ్గకుండా జన సమీకరణ ఉంటుందని, వాళ్ళందరికీ ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశామని కాంగ్రెస్ నేతలు చెప్తా ఉన్నారు. ఇక వేదికలకు సంబంధించి ఇప్పటికే సాంస్కృతిక కార్యక్రమాలు కూడా మొదలయ్యాయి. ఒక వేదికను సాంస్కృతిక కార్యక్రమాల కోసం ఏర్పాటు చేశారు. ఇక మరొక ప్రధానమైన వేదిక మీద రాహుల్ గాంధీ, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆయనతో పాటు మంత్రులందరూ కూర్చుంటారు, వాళ్ళతో పాటు ఎమ్మెల్యేలు కూడా కూర్చుంటారు. ఇక సభ నుంచి మధ్యలోకి జనాల మధ్యలోకి వెళ్ళడానికి ఒక ప్రత్యేకమైన ర్యాంపును 200 ఫీట్లతో కూడినటువంటి ఒక ర్యాంపును ఏర్పాటు చేశారు. ఆ ర్యాంపు ద్వారా రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి ప్రజల మధ్యలోకి వెళ్ళి ప్రజలకు అభివాదం చేస్తారు. ఇక దాని పక్కనే 250 సీట్లతోని మరొక వేదికను ఏర్పాటు చేశారు. దాంట్లో డీసీసీ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కీలకమైన నాయకులు కూర్చుంటారు. ఇక ఈ రోజు జరగనున్నటువంటి సభలో రాహుల్ గాంధీ ఏం మాట్లాడతారు అనేది ఒక క్యూరియాసిటీ అంశంగా చూడవచ్చు. ఎందుకంటే నిన్న మేనిఫెస్టో విడుదల చేసిన తర్వాత ఆ మేనిఫెస్టో పూర్తిగా తప్పుల తడక, అబద్ధాలతో కూడినటువంటి పేపర్లు ఉన్నాయని కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు చెప్తా ఉన్నారు. ప్రస్తుతం ఎమ్మెల్యే నాగరాజు ఉన్నారు, ఎంతో మాట్లాడదాం. సార్, నిన్న మొన్న వరంగల్కు కేసీఆర్ వచ్చినప్పుడు మన కాంగ్రెస్ పార్టీని ఇష్టం ఉన్నట్టు విమర్శలు చేయడం, కాంగ్రెస్ పనిపడతామని, ఒక అసమర్థులు పాలన కొనసాగిస్తున్నారని ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నారు. ఏం చెప్తారు దీనిపై? అసమర్థుడనే కదా గద్దె దింపింది ప్రజలు. ఇంకా బుద్ధి రాలేదు వాళ్ళకు. ఇంకా బుద్ధి రాకుండా ఇంకా అవాకులు చవాకులు పేలుతున్నారు. ఖబర్దార్, మీరు ఊర్లలో తిరిగిన రోజులు వస్తుంది. చూస్తున్నాం ఏంటంటే స్వేచ్ఛ ఇచ్చినాం. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక స్వేచ్ఛ కలిగింది వాళ్ళకు కూడా మాట్లాడేది. సార్, ఒక ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి ఒక తెలంగాణలో ఒక హాట్ టాపిక్గా మారింది. ఇంతకుముందు మీరు కమిషనర్గా కూడా పనిచేశారు, పోలీసు ఉన్నతాధికారిగా పనిచేశారు. ఈ కేసుకు సంబంధించి ఏం చెప్తారు? అంటే ఒకవైపు ఏమో A1 కేసీఆర్ అని, A2 కేటీఆర్ అని ఇట్లా నడుస్తూ ఉంది. రాధాకిషన్ మాత్రము పోలీస్ అధికారులు, ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఏది చెప్తే అది చేయడమే మా పని అని ఆయన చెప్తున్నటువంటి సిచ్యువేషన్. ఒక పోలీసు ఉన్నతాధికారిగా ఏం చెప్తారు ఈ కేసు గురించి? ఎంత ఉన్నతాధికారిగా ఉన్నా ఎవరు చెప్పినా కూడా లీగాలిటీ అనేది ఒకటి ఉంటుంది. తప్పనిసరిగా లీగాలిటీ ప్రకారం చేయాలి. ఏదైనా కూడా లీగాలిటీ ఇచ్చిపెట్టి ఇల్లీగల్ థింగ్స్ జరిగితే ఇట్లనే జరుగుతుంది. ట్యాంపరింగ్ అనేది తప్పనిసరిగా అది ఏదైతే సెక్షన్లు ఉన్నాయో దాని ప్రకారంగా వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటారు. ఎవరు చెప్పినా కూడా లీగాలిటీ ఉండాలి. లీగాలిటీ లేకుండా ఏది చేసినా కూడా ఇల్లీగల్ అవుతుంది. ట్యాపింగ్ అనేది చేస్తారు, అది పోలీసుల యొక్క పని అని కేటీఆర్ చెప్తా ఉన్నాడు. నిజంగానే ఒక పోలీసు ఉన్నతాధికారిగా ట్యాపింగ్ చేసే అధికారం ఎవరిది పడితే వాళ్ళది ట్యాపింగ్ చేసే అధికారం పోలీసులకు ఉంటుందా? లేదండి, అట్లా లేదు. తప్పు. అది తప్పు సమాచారం. ట్యాపరింగ్ అనేది ఏదైతే చేసిండ్రో అది ఓన్లీ ఫర్ సెంట్రల్ కమిటీ సెకండ్ పర్మిషన్ తీసుకుంటేనే చేయాలి. ఏదైనా కూడా ట్యాంపర్ చేయాలంటే ఎవరిది పడితే వాళ్ళు చేస్తే అది టెలిఫోన్ యాక్ట్ కింద, టెలిగ్రాఫ్ యాక్ట్ కింద శిక్షాకారులు. అలాగే ఏదైతే ఇల్లీగల్ థింగ్స్ చేసిందో తప్పనిసరిగా వాళ్ళు చట్ట పరిధిలో వస్తారు. యాక్షన్ విల్ బి టేకెన్ బై ద కోర్ట్. ఇది మొత్తానికైతే ఈ సభ ఇటు మేనిఫెస్టో విడుదల కోసం పెడుతున్నటువంటి సభగా ఉన్నప్పటికీ పొలిటికల్గా రానున్నటువంటి లోక్సభ ఎన్నికలే లక్ష్యంగా ఇటు రాజకీయంగా విమర్శలు చేసే అవకాశం ఉంది. ముఖ్యంగా కేసీఆర్ మాట్లాడినటువంటి మాటలకు ఈరోజు రేవంత్ రెడ్డి కౌంటర్ ఇవ్వనున్నారు. ఇక జాతీయ స్థాయికి సంబంధించినటువంటి అంశాలపై రాహుల్ గాంధీ రియాక్ట్ కానున్నారు. చాలా రోజుల నుంచి బీజేపీ, బీఆర్ఎస్ రెండు వేరు కాదు అని రాహుల్ గాంధీ పదే చెప్తున్నటువంటి సందర్భం ఉంది. ఇక ఈ వేదిక
వేదిక మీద నుంచి ఈ విషయాన్ని మరోసారి ప్రజలకు చెప్పనున్నారు. ఈ సభ తర్వాత కాంగ్రెస్ పార్టీలో జోష్ పెరుగుతుంది. రానున్నటువంటి లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అనుకున్నటువంటి టార్గెట్ రీచ్ కావడానికి ఈ సభ ఎంతగానో దోహదపడుతుందని హస్తం నేతలు చెప్తా ఉన్నారు.